అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటికి చేర్చి క్షేత్రస్థాయి సమస్యలను సత్వరం పరిష్కరించడమే ధ్యేయంగా చెమ్మకుర్తి మండలం చంద్రపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మరియు స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఆయన గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి ఎద్దడి, దెబ్బతిన్న నేలటూరు రోడ్డు, విద్యుత్ లైన్మెన్ లేకపోవడం మరియు శ్మశాన వాటిక ఆక్రమణల వంటి సమస్యలు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ఫ్యామిలీ మ్యాపింగ్ లోపాలను సరిచేయాలని మరియు పెండింగ్ లో ఉన్న సివిల్ పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలని, బహిరంగ మల విసర్జనను అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలని జేసీ సూచించగా, అంగన్వాడీలు మరియు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే కోరారు. మీరు ఆలోచించకూడదు, మేము మీ దగ్గర ఉన్నాము, ఎప్పుడైనా మన దగ్గర అందరూ స్టాక్ దగ్గర ఉన్నారు. సో మీ గురించి అంతా మేము బాగా చూస్తాము. స్పెషల్గా రెవెన్యూ సంబంధించి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఖచ్చితంగా ఆల్రెడీ రీసర్వే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంతోపాటు ఈ మీ రీసర్వేలో విలేజ్ సర్వే దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి ఈ కేవైసీ చేస్తారు. అంటే మీకు వచ్చి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు మ్యూటేషన్ చెక్కి అప్లై చేస్తారు. అంటే అమ్మ పేరు నుంచి పిల్లల పేరుకి రావాలి. ఇలాంటి ఎన్ని కేసెస్, కొన్ని డెత్ కేసెస్ ఉంటాయి. సో అన్ని రకాలుగా రెవెన్యూ ఇష్యూస్ కూడా మేము సాల్వ్ చేస్తాము. ఇప్పుడు ఈ విలేజ్లో జస్ట్ మొదలైంది, ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర వచ్చేటప్పుడు మీ ఇష్యూస్ మీరు ఖచ్చితంగా. ఈ కార్యక్రమం ఏంటిదంటే ప్రజల వద్దకు పాలన అంటే ఇలాంటి కార్యక్రమాలు. మామూలుగా అయితే జిల్లాలో ఉన్న అధికారులందరూ మీ గ్రామానికి వచ్చి ప్రతి విషయానికి ఒకే దగ్గర ఇక్కడ సొల్యూషన్ చెప్పడానికంటే అది ఒక మీ గ్రామానికి ఒక అదృష్టం కింద లెక్క. ఎందుకంటే అందరు అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ఓపికగా మీ విషయాలన్నీ విని ఖచ్చితంగా ఏ చేయగలరో ఖచ్చితంగా చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెడతాం. సో అందుకని ఇలాంటి మంచి ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ప్రజల తరఫున, చంద్రపాడు గ్రామాల తరఫున అందరికీ, కలెక్టర్ గారికి, వాళ్ళ బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. సరిగ్గా విషయానికి వస్తే అనేక సమస్యలు చెప్పారు. కొన్నేమో డబ్బులతో సంబంధించిన సమస్యలు, కొన్ని డబ్బులతో సమస్యలు లేని సమస్యలు. సో ఏదైనా కానీ నాన్ ఫైనాన్షియల్ డబ్బులతో ఇబ్బంది లేని సమస్యలని ఖచ్చితంగా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని తర్వాత అనేక సమస్యలు చెప్పారు. ఈరోజు కొన్ని ముఖ్య సమస్యలు, ఎస్సీ క్రిస్టియన్పాలెం మాదిపల్లిలో సైడ్ రేంజ్ కావాలన్నారు. అది ఖచ్చితంగా చేసి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో ఏంటిదంటే మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డ్రైనేజ్ అంటే మేము కూడా చాలాసార్లు చూసాం. ఇక్కడేమో హుషారుగా డ్రైనేజ్ అని చెప్తారు, ఇంటి ముందర ఒక ఇంచు కూడా కొడితే మీరు మళ్ళీ ఒప్పుకోరు. సో మీరు డ్రైనేజ్ ఖచ్చితంగా చేసి పెడతాము. మీరు వచ్చి ఊర్లో పల్లెలో ఉన్న వాళ్ళందరినీ చేస్తే రేపు సైడ్ డ్రైన్స్ కానీ అవన్నీ మళ్ళీ ఎరగొట్టి నీట్గా చేస్తాం. అది కూడా మీరు కోఆపరేట్ చేయాలి. ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో ఇళ్ల స్థలాలు అడిగారు. మాలపల్లి, మాదిపల్లి
అక్కడ మాలపల్లిలో ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉన్నట్టున్నాయి, మీ దృష్టిలో కూడా ఉంది. అవి ఉన్నాయి, ఎన్ని వీలుంటే అతి త్వరలోనే చేసే, ఎందుకంటే నాన్ ఫైనాన్షియల్ కాబట్టి. ఇంకా ఎక్కువ ఉంటే ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పొలాలు కొన్ని ఇళ్ల స్థలాలకు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటాం. మీరందరూ అప్లై చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ విలేజ్ సెక్రటరియట్లో మన వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారు, మాకు ఇళ్ల స్థలాలు కావాలని మీరు అప్లై చేస్తే మాకు ఒక డేటా ఉంటుంది. ఈ ఊర్లో ఒక 300 మందిని అడిగారు, 200 మంది అడిగారు, మీరు ఒక రోజులో అయ్యే కావు, అందుకని కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. దాని తర్వాత మా దగ్గరకు వచ్చి మాకు రాలేదు అంటూ ఉంటారు. అందుకని ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఎవరెవరు ఇళ్ల స్థలాలు కావాల్సిన అర్జీలు తీసుకొని దాన్ని వెరిఫై చేసి ఏది ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేస్తే ప్రభుత్వం ఇప్పుడు సూచిస్తుందో అప్పుడు మనం దాన్ని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత మన స్కూల్లో ఏదో 10 లక్షలు అయితే 4-5 గదులు అయిపోతాయన్నారు, అది ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా ఇవన్నీ ఏంటంటే కలెక్టర్ గారు మేమందరం వచ్చాం కాబట్టి ఆల్రెడీ ఒక నెలలో ఒక 40 లక్షల రూపాయలు ఈ ఊరు గ్రామంలో అనేక వర్కులు మీ అందరికీ తెలుసుంటే అవి జరుగుతూ ఉంటాయి. కలెక్టర్ గారు అందరం మేము వచ్చాం కాబట్టి మీ ఊరికి ప్రత్యేకంగా మండల ఫండ్స్ నుంచి ఇంకొక 50 లక్షలు ప్రత్యేకంగా మేము శాంక్షన్ చేసి ఇవన్నీ విషయాలు మీరే తెలుసుకుంటే ఏది ఫస్ట్ కావాలో ఏది సెకండ్ కావాలో అది కూడా చేసి పెడతాం. మీ పులికొండపాలి రోడ్డు కూడా ఏంటిది తారోడ్ కూడా చేసిన దీంట్లో 50 లక్షలు అది కూడా ఉంటుంది. సో అది దాని తర్వాత 2-3 లక్షలకు మన అంగన్వాడీ స్కూల్ని ఇవన్నీ చేసి పెడతాం. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వము మేమందరం ఈ సమస్యలు తీర్చడానికి ముందున్నాము, ఏ చేయగలమో ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ వచ్చారు కాబట్టి ఈ సమస్యలు తీరుతాయి. మేము కూడా వారు వచ్చారు, మీ అందరు ఇంత బ్రహ్మాండంగా మమ్మల్ని అన్ని అడిగారు కాబట్టి నేను కూడా ఒక 50 లక్షల వరకు అన్ని విలేజ్ కానీ ఎక్స్ట్రా మండల్ ఫండ్స్తో నేను శాంక్షన్ చేయించి ఏఈ గారు పంచాయతీ రాజు అధ్యక్షులు ఉన్నాయి కదా ఇవన్నీ చేసి పెడితే అతి త్వరలో ఒక నెలలో ఒక 40-50 లక్షలు మనతో వచ్చినట్టు ఇంకొక నెల లోపల ఈ ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇక్కడ ఇచ్చేసే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ప్రజల వద్ద పాలన అంటే ఇదే, అంటే మన విలేజ్లలో వచ్చి కూర్చొని మీ సమస్యలు అడిగి మంచి వాతావరణం చెట్టు కింద మంచి మీరు కూడా బాగా తెలివైన వాళ్ళు ఉంటుంది, మంచి యాప చెట్టు కింద కూర్చోబెట్టారు. కలెక్టర్ గారు అంతా మంచి ఊళ్ళో అన్నీ ఓకే అని చెప్పారు. సో అందుకని ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అడగటమే కాదు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు ఖచ్చితంగా అడుగుతారు. మీరు కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఒక వారం 10 రోజుల తర్వాత రాకపోతే అడగండి, ఎందుకంటే మీరు కొద్దిగా హుషారుగా ఉంటేనే మేమంతా హుషారుగా ఉండేది. ఏదో ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాం కాబట్టి గుర్తొచ్చినాయని అన్ని ఇప్పుడు అడిగి 2 రోజుల తర్వాత మర్చిపోతే పండుగ. సో మీరు కూడా మీ గ్రామాని కోసం, మీ పల్లె కోసం గట్టిగా ఉండాలా. ఏదో మేము వచ్చామని 2 రోజులు అడిగి మర్చిపోవద్దు, మళ్ళీ మమ్మల్ని అడుగుతూ ఉండాలి. పనులు అయిపోయే వరకు మీరు అడుగుతూ ఉండాలి. చేయగలిగి ఖచ్చితంగా చేస్తాం, చేయలేకపోతే అందుకని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కలెక్టర్. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. ప్రతి సోమవారం నాడు కూడా మన ప్రజల దగ్గర నుంచి సమస్యలను మనం సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు ప్రజల దగ్గర ఉంటున్నాయి. ప్రజలు అసలు కొన్నిసార్లు ఆఫీస్కి రాకపోవచ్చు. అసలు యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఎలా చేసుకుంటే బాగుంటుందనేది అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలన్నింటిలో కూడా నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమీడియట్గా చేస్తాము. కొన్ని పెన్షన్స్ అడిగారు, ఇప్పుడు కొత్తగా పెన్షన్ శాంక్షన్ అవుతాయి, దాంట్లో వాళ్ళకి వర్క్ చేయడం జరుగుతుంది. కొన్ని డ్రైనేజెస్ అడిగారు, వాటి కోసం కూడా శాంక్షన్కి పంపిస్తాము, దానికి సంబంధించి కూడా శాంక్షన్ రాగానే చేయడం జరుగుతుంది. ఇంకా ఈ జలహారతి
జలధార అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. అందులోని భాగంగా ఈరోజు చెరువులకు సంబంధించి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి ఇక్కడ ఉంటాము, తర్వాత మార్నింగ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల దగ్గరికి జిల్లా యంత్రాంగం అంతా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఒకే ఒక అభిప్రాయంతో ఈ పల్లెనిద్ర చేసుకున్నాము. మా జిల్లాలో ఇది 3వసారి. మొదటి వారంలో మేము దర్శి వెళ్ళాము, రెండో వారంలో మధ్యపాడు వెళ్ళాము, ఇది 3వది చెమకుర్తి మండలం వచ్చాము. ఇలాగా మొత్తం టోటల్గా అన్ని మండలాల్లో కూడా పల్లెనిద్ర అనేది జరుగుతుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటాము, వాటి పరిష్కారం చూపిస్తాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పేసి ఈ పారిశుద్ధ్యం సంబంధించినటువంటి విషయంలో ఈ గ్రామంలో అందరూ కూడా సహకరించాలని కోరాము. వాళ్ళు కూడా అంగీకరించారని నమ్ముతున్నాము. సో ఈ రకంగానే ప్రజలు అధికారులు కలిసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు చంద్రపాడు గ్రామం చెమకుర్తి మండలం సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర అధికారులు, జిల్లా అధికారులు అందరూ ఈ గ్రామానికి వచ్చి ఈ చెమకుర్తి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక అధికారి వెళ్ళి లోకల్ సమస్యలు తెలుసుకొని దాని పరిష్కారాలు మార్గాలు ఎత్తుక్కుంటా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం పెట్టారు. ప్రజల్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని వచ్చి వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. చాలా వరకు ఏంటిదంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి దృష్టి తెచ్చి అది ఇమ్మీడియట్గా చేసేస్తారు. కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి కూడా దాన్ని ఎలాగ చేయాలనేది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసి పెడతారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో చేస్తే ఏమవుతుందంటే జనాలకి కూడా గవర్నమెంట్ మీద అధికారులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు, మా సమస్యలు తీరుస్తారనే మంచి ఉద్దేశము వాళ్ళకు కలుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైగా ఉండి ఇక్కడ సమస్యలు చెప్పటమే కాకుండా కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకుని వచ్చారు. ఏంటిదంటే ఒక 7-10 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ వీళ్ళు తెచ్చిన సమస్యలకి ఏం చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇది ఒక మంచి సిస్టము, మంచి అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమము ప్రతి మండలంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ.
ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.